అందరూ సెల్లో కొంచెం అంతా కూర్చున్నారు కాబట్టి మన కోపం వచ్చినప్పుడు అవతలను కొట్టాలనుకుంటాం. మన కోపం వచ్చినప్పుడు మన చేతులు మనం కొట్టుకుంటే నవ్వుకుంటే వెరీ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం కొట్టుకున్నట్టు హ్యాపీగా ఉంటుంది. అందుకని ముందు క్లాప్స్ కొట్టండి. మీరు చనిపోవద్దు. ముందు మా సినిమా శైలి చెప్పాలంటే పోకిరి సినిమాలో ఎవడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తూ వాడే సత్తికొండని మహేష్ బాబు గారు చెప్పారు. అలాగే మనం నా ఫ్యామిలీ, నా పిల్లలు, నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చింది అని బాబా నాకు అనుకున్న వాళ్ళు అందరినీ ఎవరు కొడితే మొత్తం మరిసిపోతా ఆయనే పత్రిజీ గారు. నా పిల్లలు నాకు షుగర్ లేదు, నాకు బీపీ లేదు, అంతా నేను విశ్వాన్ని అనే జ్ఞానం వచ్చిందే వచ్చి చూడు ఆయనే బ్రహ్మర్షి పత్రిజీ గారు. మనందరికీ ముట్టికాయలు వేసి ఆ జ్ఞానం వెలిగించిన ఈ బ్రహ్మర్షి సుహాస్ పత్రిజీ గారికి మా సినిమా స్టైల్లో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు గురుస్థానం, ఆ స్థానం, ఈ స్థానాలన్నీ కలిపితే ఒకే స్థానం పిరమిడ్ స్థానం. కొంచెం ఫ్యామిలీ పెద్ద అయినప్పుడు ఏమంటాం, అరే పెద్దోడా నువ్వు ఆ ఇంట్లో ఉండు, చిన్నోడా ఈ ఇంట్లో ఉండు అన్నట్టు. ఇది గురుస్థానం అంతే తప్ప ఫ్యామిలీ అంతా ఒకటేను చెప్పి పత్రిజీ గారు పిరమిడ్ ఫ్యామిలీలో నుంచే బయటకు వచ్చిన గురుస్థానం అని పెట్టి ఎస్ఆర్ నగర్ ఎంతో మంది స్టూడెంట్స్కి వాళ్ళ జీవితంలో అసలు ఏం చేయాలా, అసలు ఎటు వెళ్ళాలా, ఎటు నుంచి వెళ్ళాలా అని కనిపించి కొట్టుమెట్లాడుతున్న వాళ్ళకి ఎంతో మందికి జీవితం అంటే ఏదో ఉంది అని ఒక చిన్న ఉత్సాహాన్ని కల్పిస్తున్న గురుస్థానం ఎస్ఆర్ నగర్లో అద్భుతం. అప్పుడప్పుడు మేము క్లాస్కి వెళ్తాం. అక్కడ నాగేంద్ర ఒక్కలే కాదు, వాళ్ళ టీం కూడా అందరూ కూడా చాలా అద్భుతంగా మనస్ఫూర్తిగా తలవంచి నమస్కరించాలి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చిన్న చిన్న పిల్లలు, లేడీస్ కానీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వాళ్ళు మనం నేర్చుకున్నది 10 మందికి అందించాలనే భావనతోటి ఎస్ఆర్ నగర్లో ఎంతోమంది యూత్కి కొట్టుబెట్ల ఆడినవాళ్ళుగా జ్ఞానం వెలిగించి జీవితం అంటే ఇది అని చెప్పి ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడ రెండో గురుస్థానం ఓపెన్ చేయడం. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు ఎక్కువ ఉన్నాము, మా ఫ్యామిలీ ఎక్కువ ఉంది, సినిమా వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే ఈ బస్తీ అంటే మాకు తెలుసు. ఫస్ట్ చెన్నై నుంచి అక్కడికి వచ్చినప్పుడు పక్కన ఈ సీటు పక్కనే మేము ఉండేది ఇల్లు 500 రూపాయలకి ఉండేవాళ్ళవి. ఆ కష్టాలన్నీ ఇక్కడ రంగలు మొత్తం గుర్తు వచ్చిన ఫ్లాష్ బ్యాక్ టర్నింగ్ అయింది. నా పరమాత్మ స్వరూపులారా, మేము ఇందా కారులో వస్తుంటే ఒక చిన్న అనుభవం వచ్చింది. మనం ఇక్కడ జ్ఞానం పొంది పైకి వెళ్ళి ముక్తి పొందాం, పైన అనుభవిద్దాం అనేది కాదు. పైన ఏమీ లేదు. పైన విశ్వం అనే ముద్దలో నుంచి మనిషి అనే రూపంలో ఇక్కడికి వచ్చాం. 4 రోజులు హ్యాపీగా నవ్విస్తూ పక్కోళ్ళతోటి ఏ క్షణంలో పాత్ర ఆ క్షణంలో మారిపోయి ఆ క్షణాన్ని ఆ పాత్రని యాక్సెప్ట్ చేస్తూ ఆనందంగా ఉంటే జ్ఞానం జ్ఞానం జ్ఞానం. చిన్న బాల్యం పాత్రలో హ్యాపీగా ఆడుకోవాలి, యవనం పాత్రలో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ముసలి పాత్రలు ఎంజాయ్ చేయాలి. కానీ ముసలి పాత్ర వచ్చిన తర్వాత నేను యవనం అలా ఉండేవాడిని, నేను అలా గోడ దిగేవాడిని, ఆ పాత్ర కాదు. వయసేన పాత్ర రాది. 10 మందిని దీవించాలి. ఆ వచ్చిన వాళ్ళకి కష్టాలు ఉండేవాళ్ళు ఆయన జీవిత అనుభవాలు చెప్పి అలా ఎలబాకుండా ఇటు వెళ్తే పోతుంది, ఇటు వెళ్ళి గుంటుంది, ఇటు వెళ్ళండి అని చెప్పి నవ్వాలి తప్ప వాళ్ళు ఈడ్చిపట్టడం కాదు. ఈ జ్ఞానం రావాలంటే ముందు ధ్యానం చేయాలి. అర్థమైందా? యాక్చువల్లీ ఏమంటారంటే పరలోకం, నరలోకం, స్వర్గలోకం, నరకలోకం అంటారు కదా. కాబట్టి పరలోకం, నరకలోకం లేదు, 2 లోకాలు ఇదే. నరలోకము జ్ఞానం తెలియనోడికి ఇది నరలోకము, జ్ఞానం తెలిసినోడికి ఇది స్వర్గలోకం. మనందరూ కూర్చున్న మాస్టర్స్ అందరికి కూడా ఈ భూమి స్వర్గలోకం. సత్యం తెలిస్తే స్వర్గలోకం, సత్యం తెలియకపోతే నరలోకం. కాబట్టి మనందరికీ ఈ ధ్యాన మార్గాన పయనించే గురువులందరికీ వాళ్ళ సత్యాన్ని తెలుసుకొని ఎంతో కొంత మనం ఇందుకు వచ్చాం. కాబట్టి మనం అందరం స్వర్గలోకంలో ఉండమంటే పిలువాలి, అంతేగా. నరకలోకం లేదు మనకి. ఎందుకంటే ఒక్క క్షణం కూడా ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి క్షణం గమనంతో జీవితం అనేది నవ్వుతూ నవ్విస్తూ ఫ్యామిలీలో కావచ్చు, దేనిలో కావచ్చు, ఏదైనా ఒక అప్పులు సన్నివేశం వచ్చిందనుకోండి, అప్పు
తీసే పాత్రలో నేను తీర్చలేకపోతున్నా. ఆ పాత్రని నువ్వు యాక్సెప్ట్ చేసి దానిలో కిక్ ఉంటుంది చూడండి. ఆ సినిమాలో ఏమంటారు, చిన్న పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ ఇస్తారు, అతను భయ బాగా యాక్ట్ చేస్తే నెక్స్ట్ మంచి క్యారెక్టర్ ఇస్తారు అంటాడు. అప్పుడుగా ఒక మంచి ఒక అత్త దగ్గర, ఒక మంచి హస్బెండ్ దగ్గర, రాక్షస హస్బెండ్ దగ్గర ఒక మంచి భార్యగా నువ్వు ఉన్నప్పుడు, వాళ్ళందరూ నేను ఛాయిస్ పెడుతున్నప్పుడు నీ పాత్రని ఎంజాయ్ చేయి. ఓహో, వాళ్ళందరూ నన్ను తృప్తిస్తున్నప్పుడు నేను సహనాన్ని ఆ పేషెన్స్ చేసి ఆ పాత్ర నేను ఎలా పోషించాలి అని కాకుండా ప్రతివాడు వాళ్ళు అడట్టన్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటారు, ఏళ్ళు చూపించవద్దు. ఆ ఏళ్ళు మనమేం చూపించుకొని ఇచ్చిన పాత్ర ఏంటి, ఓహో ఆవిడ తిట్టే పాత్ర ఇచ్చారు, నాకు పడే పాత్ర ఇచ్చారు కాబట్టి దానికి కథ చెబుతాం. తేలు వాటర్లో మునిగి కొట్టుబెట్లా, అలాగా నాగేంద్ర లాంటి మనిషి వెళ్ళి పాపం తేలుని అలా కాపాడదామంటే తేలు కుడుతుందంట. అప్పుడు పక్కోడు నాలాంటి వాడు వెళ్ళి, బుద్ధి లేదా నాగేంద్ర, తేలు కుట్టిద్దన్న సంగతి తెలుసు కదా, దాన్ని ఎందుకు కాపాడుతున్నావు అనంట. అప్పుడు నాగేంద్ర పక్క నవ్వి, దాని కుట్టే స్వభావం దానిది, కాపాడే స్వభావం నాది, దాని స్వభావం మార్చుకున్నప్పుడు నా స్వభావం ఎందుకు మార్చుకుంటాను? అట్లే పక్క ప్రపంచంలో వాళ్ళు అట్టన్నారు, ఇల్లు అట్టన్నారు అనేది ఆర్థికం ఇవన్నీ కూడా ఆ క్యారెక్టరేషన్ లో ఎంజాయ్ చేయాలి. ఓహో, అతను నన్ను తిట్టే క్యారెక్టరేషన్ నాకు ఇచ్చాడు భగవంతుడు, తిట్టినే పాపం దాన్ని పడే పేషెన్స్ నాకు ఇచ్చాడు, నా క్యారెక్టర్ ఎందుకు మార్చుకోవాలి? అలా ప్రతి క్షణం సన్నివేశంలో ఏ జీవితంలో ఒడిదిడికుల్లో కావచ్చు, హస్బెండ్ ఫ్యామిలీలో కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, జీవితంలో ఆర్థికం కావచ్చు, దేహంలో కావచ్చు, దేహంలో పెయిన్ ప్రాబ్లం వచ్చింది. ఓహో, ఇప్పుడు నాకు దేహంలో పెయిన్ ఉన్న పాత్ర దాన్ని చూసి ఎలా ఎంజాయ్ చేయాలి అని లేచి అలా చెప్పుకొని పక్కోళ్ళు చెప్పేసి అందరికీ మనం ఉన్న ప్రాబ్లమ్స్ పక్కోళ్ళు అంటిస్తాయి. అంటే కూడా ప్రతి సన్నివేశం నీ జీవితంలో నేర్చుకోవడానికి వచ్చిన పాత్రలు ఎన్ని కూడా దీని గురించి ఎన్ని అవతాలోళ్ళు ఏళ్ళు చుట్టాలకి మనకు రైట్స్ లేవు. ఆ రైట్స్ ఏదో మన మీద ఏళ్ళు చూపించుకొని ప్రతి సన్నివేశంలో జరిగే ప్రతి సన్నివేశంలో ఒడిదిడుకుల్లో, అప్ అండ్ డౌన్స్లో, అప్పులు బాధలు, ఫ్యామిలీ సన్నివేశంలో కూడా ప్రతి సన్నివేశంలో కూడా గమనంతో ఇది నా క్యారెక్టరేషన్, ఇది నా పాత్ర, దీనిలో ఎట్టి పరిస్థితులు నా బాడీ లాంగ్వేజ్ మారకూడదనే సన్నివేశాన్ని తెలుసుకొని ఉండాలంటే దానికి జ్ఞానం చేయండి. ఆ జ్ఞానం ద్వారా ఆ క్యారెక్టరేషన్కి పోషించండి. చచ్చిపోయే క్షణంలో కూడా కళ్ళు మూసినప్పుడు కూడా నవ్వు అంటే విక్రమార్కులు అంటాడు, నేను చచ్చిపోయేటోడు నా మేత మీద చెయ్యి ఉండాలి, ముఖంలో చిరునవ్వు ఉండాలంటాడు. మన జ్ఞానులందరికీ లాస్ట్ బుద్ధ భావం లాస్ట్ చనిపోయేటప్పుడే నేను చనిపోతాను రండి, ఇంకేమన్నా డౌట్ అడగండి, లాస్ట్ నాకు 1 మినిట్ టైం ఉంది, ఎనీ డౌట్ అడగండి అనేసి పిల్లలు రండి, నేను వెళ్ళిపోతున్నా. ఎడకెళ్తున్నా నువ్వు, ఎడకెళ్తానికి నీకు తెలుసు, వచ్చింది తెలుసా, పోయేది తెలుసా, ఎందుకు నేను వెళ్తున్నా రండి అయ్యా అని ఏడవటం కాదు అంట. వచ్చేవాళ్ళందరూ కూర్చోబెట్టుకొని అయ్యా చిరునవ్వు ఉండాలి ముఖంలో, ప్రతి చిరునవ్వు ఉండాలి. అందుకని ముఖంలో లాస్ట్ శ్వాస వదిలేదాకా ముఖంలో చిరునవ్వు ఉండాలి. అది జ్ఞానికి ఉండ భాగ్యం అన్నమాట. అందుకని మనస్ఫూర్తి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ బ్రహ్మశ్వాస పత్రిజ గారికి, మహా తల్లి లక్ష్మీ మేడం గారు, వీళ్ళందరూ చాలా అద్భుతమైన ఈ సేవను అందిస్తున్నారు. ఇందాక ఎక్కడ సాంబశివరావు గారు ఎక్కడ ఉన్నారు? కర్తాలకు వెళ్ళాను అనుకోండి సార్, నైట్ 12 గంటలకే సార్ బాత్రూమ్ ఆగిపోయింది సార్, వాటర్ రావట్లేదు సార్.